పవన్ కళ్యాణ్ మీద ఒక షార్ప్ లైటింగ్ వేసుకుని కంటికి మంచి క్లోజ్అప్ పెట్టుకుని ఇంటర్ కట్ లో జూమ్ బ్యాక్ లో జూమ్ ఇన్ వేసుకుని సడన్ గా షాట్ మార్చి వైడ్ షాట్ లో పవన్ కళ్యాణ్ చూపించి అక్కడి నుంచి ఫ్లాష్ కట్ లో ఒక మిడ్ రేంజ్ కి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫేస్ నెమ్మదిగా రివీల్ చేసి స్లో మోషన్ లో జుట్టు ఎగురుతూ ఉంటుంది, అద్దరిపోయే కాస్ట్యూమ్ ఉంటుంది, పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సినిమా మొత్తం ఇటువంటి షాట్లతో ఉంటే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ మనసులన్నీ నిండిపోతాయి కదా ఆనందంతో. ఓజీ సినిమాలో అదే జరిగింది. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చిన షాట్స్ అన్నీ కూడా అల్ట్రా స్టైలిష్గా ఉంటాయి. హీ లుక్స్ వెరీ డాషింగ్ ఇన్ ఆల్ దోస్ షాట్స్. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతమైన లుక్స్తో కనిపించడం అనేది ఈ సినిమాకి హ్యూజ్ ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ చాలా క్రేజీగా నడుస్తూ ఉంటుంది. సుజిత్ తమన్ కలిసి ప్రతి సెకండ్ని డివైడ్ చేసుకుని డీటెయిల్డ్గా రాసుకుని చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపిస్తుంది. ప్యూర్ ఫ్యాన్ బాయ్ స్టఫ్. జనరల్గా హీరో ఇంట్రడక్షన్ షాట్ రివీల్ చేసే ముందు కొన్ని సజెషన్స్, కొన్ని బిల్డప్ షాట్స్ ఉంటాయి. అంటే వాక్ చేస్తున్నట్టు కాళ్ళని చూపించడం, చెయ్యి ఊపుతున్నట్టు చూపించడం, లేదంటే లో యాంగిల్లో బ్లర్గా చూపించడం. బట్ ఈ సినిమాలో వచ్చిన బిల్డప్ షాట్స్ కానీ, ఇంట్రడక్షన్ షాట్స్ కానీ, ఫేస్ రివీలింగ్ షాట్స్ కానీ దే ఆర్ మాస్టర్ క్లాస్ అపార్ట్ అని చెప్తా. ఎందుకంటే వేరే రేంజ్లో ఉంటాయి. బట్ ఈజ్ దాట్ గుడ్ ఎనఫ్? ఫ్యాన్స్కి ఖచ్చితంగా గుడ్ ఎనఫ్. బాగా దాహంగా ఉన్నోడికి ఒక కూలింగ్ వాటర్ బాటిల్ ఇస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా అటువంటిది అనమాట. మరి మామూలు ఆడియన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కథ కావాలి. జనరల్గా తెలుగు సినిమాలో ఉండే ట్రెండ్ ఏంటంటే సరైన కథ రాసుకుంటే దానికి హీరోయిజం ఉండదు, సరైన హీరోయిజం రాసుకుంటే దానికి కథ రాయరు. ఈ సినిమా రెండో కోవకు చెందింది. చూసిన చాలా మందికి రైటింగ్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్లో మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్ అని రెండు ఉంటాయి. ఉదాహరణకి బాహుబలి ఉందనుకోండి, తనకు ఒక రాజ్యం ఉంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి భళ్ళాల దేవుడితో పోరాడడం, రాజ్యానికి గెలవడం అనేది మెయిన్ ప్లాట్ అవుతుంది. సబ్ ప్లాట్ ఏమవుతుంది? కట్టప్ప తన లాయల్టీని చూపించడం, లేదంటే శివుడు అవంతికని ప్రేమించడం, ఇవన్నీ కూడా సబ్ ప్లాట్స్. షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, కథలోకి అందంగా బ్లెండ్ అవ్వాలి. అప్పుడే సినిమాకి యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ క్రియేట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఓజీలో జరిగిన తప్పు ఏంటంటే ఈ సబ్ ప్లాట్ అంటే అర్జున్స్ ఎపిసోడ్ అనేది మేబీ అంతగా పొసగలేదేమో అనిపిస్తుంది. ఈ రీజన్ వల్లే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఇంకా గ్రాఫ్ అంతా పడిపోయిందిరా అనుకునే టైంకి ఒక డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ డస్ వన్ యాక్ట్ అండ్ హీ గివ్స్ వన్ ఎక్స్ప్రెషన్. దెబ్బకి క్లైమాక్స్ గ్రాఫ్ అంతా లేచి కూర్చుంటుంది, విచ్ ఇస్ అ గ్రేట్ సేవియర్ ఫర్ ద మూవీ. నాకు ఈ సినిమాలో ముగ్గురు గురించి మాట్లాడాలనిపిస్తుంది. సుజిత్ ఫర్ హిస్ డైరెక్షన్ అండ్ షోకేసింగ్ హిస్ ప్యూర్ ఫ్యాన్ బాయ్ స్టఫ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ మేనర్. Number 2, తమన్ for his crazy madness in giving all those freaking BGMs. 3, Pawan Kalyan for blindly trusting in Sujit and Taman. So go for it. You'll enjoy the movie.